చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ కి మరో షాకింగ్ న్యూస్. సిఎస్కే కీలక బ్యాటర్ ఆయుష్ మాత్రే 3 వారాల పాటు జట్టుకు దూరం కానున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఆయుష్ మాత్రే తొడ కండరాల సమస్యతో ఇబ్బంది పడ్డాడు. మ్యాచ్ అనంతరం పరిశీలించిన ఫిజియో 3 వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని నిర్ణయించారు. దాంతో రానున్న 3 వారాల పాటు సిఎస్కే కి మాత్రే దూరం అవ్వనున్నారు. ఇప్పటికే ఖలీల్ అహ్మద్ దూరం అవ్వగా ఇప్పుడు మాత్రే రూపంలో మరో బ్యాడ్ న్యూస్ అందింది. సిఎస్కే ఈ సీజన్ లో గాయాల బెడదతో సతమతమవుతోంది. ఒకరి తర్వాత ఒకరు జట్టుకు దూరం అవుతున్నారు. నాథన్ ఎలిస్ తో మొదలైన రూల్డ్ అవుట్ పర్వం ఖలీల్ అహ్మద్ వరకు కొనసాగింది. 2 రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం అవుతుంది అనగా జట్టుకు దూరమైన ధోని తొలుత 2 వారాల పాటు అని ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్లో కూడా ఆడలేదు. ఆ వెంటనే సిఎస్కే పేస్ బలమైన ఖలీల్ అహ్మద్ కూడా తొడ కండరాల సమస్యతో ఏకంగా సీజన్కి దూరమయ్యాడు. ఇప్పుడు ఆయుష్ మాత్రే 3 వారాల పాటు దూరం కానున్నాడు. ప్రాథమిక అంచనా ప్రకారం 3 వారాల పాటు ఆయుష్ మాత్రే దూరం కానున్నట్టు తెలిసింది. సోమవారం రోజున ముంబై ఫుల్ స్కాన్స్ తీయనున్నారు. ఆ తర్వాత ఆయుష్ మాత్రే అందుబాటులోకి ఉండే దాని గురించి ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. ఒకవేళ గాయం తీవ్రత అధికంగా ఉంటే మరికొన్ని రోజుల పాటు బెంచ్కే పరిమితం కావాల్సి వస్తుంది. ఈ సీజన్లో సిఎస్కేకు కీలక బ్యాటర్ ఎవరంటే అది ఆయుష్ మాత్రే అని చెప్పొచ్చు. ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ కి వచ్చి స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించడంలో మాత్రే పాత్ర కీలకం. సన్ రైజర్స్ మీద కూడా కేవలం 13 బంతుల్లోనే 30 పరుగులు బాదాడు. ఈ సీజన్ లో 6 మ్యాచ్లు ఆడితే రాజస్థాన్ పై తొలి మ్యాచ్ లో గోల్డెన్ డకౌట్ కాగా ఆర్సీబీ పై 3 బంతుల్లో 1 పరుగు చేశాడు. ఈ 2 మ్యాచ్లు మినహా మిగతా 4 మ్యాచ్ల్లో రాణించాడు.